ప్రతి మానవుడు తన జీవితంలో తను అనుకున్నది సాధించినప్పుడు తనకు తెలుసో తెలియకో వారిలో అహంకారం మొదలవుతుంది. అహంకారాన్ని కొంతమంది బయటికి ప్రదర్శిస్తారు, మరికొంతమంది దాన్ని బయటికి ప్రదర్శించరు. అదే వ్యక్తి తన జీవితంలో తన అనుకున్నది సాధించలేనప్పుడు నిరాశ నిస్పృహలలో మునిగి బాధపడుతూ ఉంటారు. దీనివల్ల అతను కొత్త ప్రయత్నాలు కూడా మొదలుపెట్టడు. నిరాశలోనే జీవిస్తూ ఇక నా జీవితం అంతే అనుకుంటూ ఉంటాడు. ఇక నేను మీకు ఈరోజు ఈ కథను చెప్తాను. ఈ కథను మీరు పూర్తిగా వింటే ఇందులో మీకు ఒక మంత్రం తెలుస్తుంది. అది మిమ్మల్ని దుఃఖంలో ఉన్నప్పుడు మీకు ధైర్యాన్నిచ్చి మీ బాధల్ని తొలగిస్తుంది. అలాగే మీరు సంతోషంలో ఉన్నప్పుడు మీకు అహంకారం కలగకుండా మీ జీవిత సత్యాన్ని తెలియచేస్తుంది. మీరు ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే గ్రహించండి. పూర్వం ఒక మహారాజు తన ఎంతో గొప్పగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలకి ఏ కష్టం రాకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ మహారాజు ఎల్లప్పుడూ తన రాజ్యంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తన సమయమంతా గడిచిపోయేది. ఒకరోజు రాత్రి ఆ మహారాజు ఇలా ఆలోచిస్తున్నారు. నా జీవితం మొత్తం రాజ్యంలోని సమస్యలు తీర్చడంతోనే గడిచిపోయింది. నేను ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోలేకపోతున్నాను. శాస్త్రాలు, ఉపనిషత్తులు, గొప్ప గొప్ప గ్రంథాలు ఎన్నో ఉన్నా నేను వాటిని చదవలేకపోతున్నాను. బాగా చదివి వాటిలోని జీవిత సారాంశాన్ని తెలుసుకుందామని అనుకుంటే నా దగ్గర అంత సమయం లేదు. ప్రతి జీవి ఏదో ఒక రోజున మరణించవలసిందే. నేను కూడా ఒక రోజున మరణిస్తాను. నేను ఈ శాస్త్రాలు, ఉపనిషత్తులు గురించి తెలుసుకోలేకపోతున్నానంటూ బాధపడుతున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిండు సభలో అంటే నిండు రాజ్యసభలో అందరి మేధావులు పండితుల ముందు ఇలా అంటున్నాడు. అందరూ బాగా వినండి. నేను ఎల్లప్పుడూ కూడా రాజ్యపాలనలో నిర్మాణమై ఉండడం వల్ల నేను శాస్త్రాలను, ఉపనిషత్తులను, గొప్ప గొప్ప గ్రంథాలను చదవలేకపోతున్నాను. ఇప్పుడు నేను చదివి వాటిని అర్థం చేసుకుందామని అనుకుంటున్నా. నా వద్ద అంత సమయం లేదు. ఇక్కడ ఉన్న పండితులు, విద్వాంసులు ఎవరైనా సరే కేవలం ఒకే ఒక్క మాటలో సమస్త శాస్త్రాల, ఉపనిషత్తుల మిగతా సమస్త గ్రంథాల సారాన్ని నాకు వివరించండి. ఒక్క మాట వల్ల నాకు సమస్త గ్రంథాలు, శాస్త్రాల సారాంశం అర్థమైపోవాలి. అలా మీరు చెప్పగలిగితే వాటిని చదవాల్సిన అవసరం నాకుండదు. నాకు సమయం కూడా మిగులుతుంది. అలా ఒక మాటలో చెప్పిన వారికి గొప్ప బహుమానం ఇస్తానని, దీనికి వారం రోజుల గడువు కూడా ఇస్తున్నారు అని అన్నాడనమాట. అందరి మంత్రులు, విద్వాంసులు, పండితులు పెద్ద పెద్ద గ్రంథాలన్నీ చదివేస్తున్నారు. ఒక మాటలో అన్ని గ్రంథాల సారాంశం తెలపాలని గ్రంథాలు తిరగేసినా ఎక్కడ కూడా వారికి అలాంటిది కనిపించలేదు. అందరూ కూడా నిరాశతో ఆ మహారాజు వద్దకు చేరుకుని, మహారాజా, మేము శాస్త్రాలు, గ్రంథాలు చదివాం, కానీ ఒక్క మాటలో జీవిత సారాంశం మొత్తం తెలపడం మాకు సాధ్యం కావడం లేదని బదులిచ్చాడు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, మీ వల్ల సాధ్యం కాకపోతే దీనికి సమాధానం చెప్పేవారు ఈ రాజ్యంలో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోండి అని అన్నాడు. అప్పుడు ఒక మంత్రి, మహారాజా, మన పక్క రాజ్యంలో ఒక గొప్ప సాధువు ఉన్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మీ సమస్యకు ఆయన తప్పకుండా సమాధానం చెప్పగలడని నా నమ్మకం. మీరు ఒకసారి ఆయన్ని కలవండి అంటూ సలహా ఇస్తాడు. అది విన్న ఆ మహారాజు మరుసటి రోజు ఉదయాన్నే తన సైనికులతో కలిసి సాధువు ఉంటున్న ఆశ్రమానికి చేరుకుని తన సమస్యను వివరించి, గురుదేవా, మీకు సర్వము తెలుసు. మీరే ఎలా అయినా సరే దీనికి సమాధానం చెప్పగలరు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, మా దగ్గర అలాంటి మంత్రం కానీ అంత శక్తి కానీ నాకు లేదు. కానీ మా గురువు గారు మాత్రం నాకన్నా 1000 రెట్లు గొప్పవారు. ఆయన మహాజ్ఞాని. ఆయన అన్ని శాస్త్రాలను, వేదాలను, గొప్ప గొప్ప గ్రంథాలను అవపోసిన పట్టిన మహానుభావుడు. ఆయన నాకు ఒక ఉంగరాన్నిచ్చి నాతో ఇలా అన్నాడు. నాయనా, ఈ ఉంగరంలోని రాయి కింద 2 చిన్న పత్రాలు ఉన్నాయి. ఈ 2 చిన్న పత్రాల్లో 2 మంత్రాలు రాసి ఉన్నాను. అందులో ఒక కాగితం ఆకుపచ్చ రంగులో, మరొక కాగితం ఎరుపు రంగులో ఉంది నాయనా. ఎప్పుడైనా నీ జీవితంలో నీకు అత్యంత కష్టమైన సమయం వచ్చి ఇక అంతా ముగిసిపోయింది, ఇక నాకు ఏమీ మిగల్లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు ఆకుపచ్చని కాగితం విప్పి ఆ మంత్రాన్ని చదువు. వెంటనే ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడతావు. ఇక రెండో కాగితాన్ని మాత్రం నువ్వు అన్ని రకాలుగా సుఖంగా ఉండి చాలా ఆనందంగా కాలం గడుపుతున్నప్పుడు మాత్రమే ఈ ఎరుపు రంగు కాగితాన్ని తీసి ఆ మంత్రాన్ని చదువు. నీకు జీవిత సారాంశం అర్థమవుతుందని మా గురువుగారు నాకు చెప్పారు. కానీ మహారాజా, నా జీవితంలో నాకు ఎప్పుడూ కూడా అటువంటి 2 పరిస్థితులు రాలేదు. అందువల్ల నేను వాటిని ఎప్పుడు కూడా తెరవలేరు. ఆ ఉంగరాన్ని నేను ఈరోజు మీకు ఇస్తున్నాను అంటూ ఆ ఉంగరాన్ని మహారాజుకి ఇచ్చేశాడు.
ఆ సాధువు ఎంతో ఆనందంగా ఆ మహారాజు ఉంగరాన్ని తీసుకొని తను రాజ్యానికి చేరుకున్నాడు. కాలం గడుస్తూ ఉంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో ఆ మహారాజు ఆ ఉంగరంలో ఉన్న ఆ పత్రాల్లో ఏ మంత్రం రాసి ఉందో తెలుసుకుందామని ఆలోచించేవారు. కానీ ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని దాన్ని విప్పకుండా ఆగిపోయేవాడు. ఇలా గడుస్తూ ఉండగా కాలం అడ్డం తిరిగింది. ఒకరోజు నా మహారాజు రాజ్యంపై అంటే వేరే రాజ్యపు అంటే రాజు దండెత్తి మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ మహారాజు కూడా వారితో యుద్ధం చేసిన ఎదుటి వారి సైన్యం చాలా పెద్దది కావడంతో ఓడిపోయాడు. మహారాజు యొక్క సైన్యంలో చాలామంది చనిపోయారు. మహారాజు కుటుంబంలో కూడా ఎవ్వరూ కూడా మిగల్లేదు. అప్పుడు ఆ మహారాజు ప్రాణాలను కాపాడుకోవడానికి కొద్ది మంది సైన్యంతో అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాడు. అలా దట్టమైన అడవిలో వెళుతూ ఉండగా ఆ మహారాజు తన సైన్యం నుంచి తప్పిపోయి వేరే దారిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మహారాజు దట్టమైన అడవిలో ఒంటరిగా మిగిలిపోయాడు. వెంట ఎవరూ లేరు. చుట్టూ దట్టమైన అడవి. ఆ మహారాజు చెట్ల పొదల్లో దాక్కుని కూర్చుండిపోయాడు. శత్రుదేశపు సైనికులు మాత్రం మహారాజుని ఎలా అయినా చంపాలని అనుకుంటూ ఆ మహారాజు ఉన్న వైపుకే వస్తున్నారు. అలా ఆ సైనికులు కూడా మహారాజు ఎక్కడ దాక్కున్నారా అని చూస్తూ వస్తున్నారన్నమాట. వారి అడుగుల శబ్దం విన్న మహారాజు గుండెల్లో ఒక్కసారిగా భయం కలిగింది. అప్పుడు ఆ మహారాజు, అయ్యో, ఈ రోజుతో నా జీవితం ముగిసిపోతుంది. నేను ఒక మహారాజును. ఇప్పుడు ఈ వనంలో మరణించవలసి వస్తుంది అంటూ చాలా బాధపడుతున్నాడు. ఆ మహారాజు వెంటనే మహారాజుకి సాధువు ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ ఉంగరాన్ని తీసి అందులో నుండి సాధువు అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే తీయమన్న ఆకుపచ్చ కాగితాన్ని మాత్రమే తీసి అందులో ఉన్న మంత్రాన్ని చదివాడు. ఆ కాగితంలో ఉన్న మంత్రాన్ని చదివిన వెంటనే ఆ మహారాజు మనసులో ఉన్న భయం, దుఃఖం రెండూ తొలగిపోయి మొహం మీద చిరునవ్వు నిండిపోయింది. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది, ఇది కాలం. ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు. తప్పకుండా మారుతుంది. ఇది కాలం యొక్క స్వభావం అని రాసి ఉంది. అది చదివిన మహారాజుకి మళ్ళీ జీవితంపై ఆశ కలిగి అలాగే కొండంత ధైర్యం లభించాయి. అలా రాత్రి మొత్తం ఆ పొదల్లోనే గడిపేశాడు. ఆ మహారాజు ఎంత వెతికినా అంటే ఈ మహారాజు దొరకపోవడంతో ఆ సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహారాజు అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ మంత్రాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, మారిపోతుందని అనుకుంటూ తన మిగిలిన కొద్ది సైన్యం దగ్గరికి చేరుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత తన కొద్ది సైన్యాన్ని వెంటబెట్టుకుని తన అనుకూలంగా ఉన్న వేరే రాజ్యాల సహాయం తీసుకొని మళ్ళీ పెద్ద యుద్ధం చేసి చివరికి తన రాజ్యాన్ని తన వశం చేసుకున్నాడు. తన రాజ్యంలో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు. ఈసారి ఎవరు దండెత్తి యుద్ధానికి వచ్చినా ఓడిపోకుండా సైన్య బలాన్ని పెంచుకున్నాడు. ఆ మహారాజు గొప్పతనం, బలం తెలిసి ఎవ్వరు కూడా ఆయన్ని ఎదిరించేవారే కాదు. అంత గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఆ మహారాజు తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇప్పుడు నా జీవితంలో ఏం తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. విశాలమైన రాజ్యం, గొప్ప సైనిక బలం కావలసిన దానికంటే ఎక్కువగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకంటే ఒక మానవుడికి ఏం కావాలని అనుకుంటూ ఆనందపడుతున్నాడు. అదే సమయంలో ఆ సాధువు ఇచ్చిన ఉంగరం మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఆ సాధువు, నువ్వు జీవితంలో అన్ని విధాలుగా సుఖంగా ఉన్నప్పుడు, నీ మనసులో ఎటువంటి కోరిక లేనప్పుడు, నువ్వు సర్వ సుఖాలను అనుభవిస్తున్నప్పుడు ఎరుపు రంగు కాగితాన్ని విప్పి అందులో ఉన్న మంత్రాన్ని చదవమన్నాడు కదా. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు కావలసిన సర్వ సుఖాలు నా వద్దనే ఉన్నాయి. నేను అన్నింటినీ జయించాను. అందువల్ల ఇప్పుడు నేను ఎర్ర కాగితాన్ని తీసి అందులో ఈ మంత్రాన్ని చదువుతానని అనుకుని ఉంగరంలో ఉన్న ఎర్ర కాగితాన్ని తీసి అందులో ఉన్న మంత్రాన్ని చదివేశాడు. ఆ మంత్రాన్ని చదివిన వెంటనే మహారాజు మొహంలో అప్పటి వరకు ఉన్న ఆనందం మాయమైపోయింది. కన్నుల వెంట నీరు కారుతున్నాయి. ఆ కాగితంలో ఇలా రాసి ఉంది, ఇది శాశ్వతం కాదు, ఇది కాలం. ఇది ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, మారిపోతుంది. ఈ సమయం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, మారిపోతుందని రాసి ఉంది. కొద్దిసేపటికి బాగా ఆలోచించిన మహారాజు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకంటే రెండో కాగితంలో మహారాజుకు జీవితం యొక్క పూర్తి సారం అర్థమైంది. ఎప్పుడైనా మనం ఏదైనా సాధించలేనప్పుడు తీవ్ర నిరాశలో మునిగిపోయి అన్ని దారులు మూసుకుపోయినట్లుగా కనిపిస్తాయి. అలాంటి సమయంలో కూడా ఈ యొక్క మంత్రం అనేది, ఇది కాలం, ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు, మారిపోతుంది అని తెలుసుకుంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా ధైర్యంతో తన ప్రయత్నాలను మళ్ళీ మొదలు పెడతాడు.
ఇక కోరుకున్నది సాధించాక అతనిలో అహంకారం మొదలవుతుంది. తన సహకారంతో నిండిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో కూడా ఈ ఒక్క మాట, ఇది కూడా కాలమే, ఇది కూడా ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు, మారిపోతుందని తెలుసుకుంటే ఎంత ధనం ఉన్నా అతనిలో అహంకారమే రాదు. ఈ ఒక్క మంత్రాన్ని ఉపయోగించి మానవుడు దుఃఖం, గెలుపు, ఓటమి లాంటి వాటిని సులభంగా అర్థం చేసుకోగలడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.